మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు స్తోత్రం. అందరు బాగున్నారు కదా? మీరందరూ బాగున్నారని మేము కూడా మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నిశ్చయంగా నా దేవుడు మిమ్మల్ని బలపరచును గాక. ఈ దినం నా దేవుడు ఇచ్చిన వాక్యమును నేను చదువుతాను. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. రూతు పుస్తకము 3వ అధ్యాయము 11వ వాక్యంలో ఇలా రాయబడి ఉంది, కాబట్టి నా కుమారి భయపడకము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బోయాజు పొలంలో బెత్లెహేంలో రూతమ్మ ఉంది కదా. రూతమ్మతో బోయాజు ఏమంటాడంటే, భయపడకుము కుమారి, భయపడకుము. కుమారి అంటే ఎవరినండి కుమారి అంటారు? కుమార్తె అంటే కూతురు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కూతురు అంటే ఆడబిడ్డ కదా, స్త్రీ అంటే సంఘము కదా. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. భయపడకు, నీవు చెప్పినదంతా నేను నీకు చేస్తాను. బైబిల్లో చక్కటి మాట ఉంటుంది. అదే రూతు పుస్తకము 2వ అధ్యాయము 9వ మాటలో ఏమని ఉంటుందంటే, చక్కగా రాయబడిన మాట నేను చదువుతాను. వారు కోయి చేను కనిపెట్టు వారిని వెంబడించుము, నిన్ను ముట్టకూడదు అని యవనస్తులకు ఆజ్ఞాపించున్నాను. బోయాజు అంటాడు, నిన్ను ఎవ్వరు ముట్టరు అంటే, ఒక మాటలు చెప్పాలంటే రూతమ్మ ఐ సెక్యూరిటీ జోన్లో ఉన్నది. నీవు ఆరాధిస్తున్న దేవుడు నీ ప్రభు నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నువ్వు గొప్ప ఐ సెక్యూరిటీ జోన్లో ఉన్నావు. నిన్ను ఏ శత్రువు ఏమి చేయలేడు, నిన్ను ఎవరు తాకలేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు నమ్ము. ఈ వాక్యంనైతే నువ్వు వినగలిగితే, ఏ రీతిగా రూతమ్మ భయము లేకుండా ఉందో, ఐ సెక్యూరిటీ జోన్లో ఉందో, నీ ఇంటిని ఐ సెక్యూరిటీ జోన్లో నా ప్రభు నింపబోతున్నాడు. నీ సంఘమును ఐ సెక్యూరిటీ జోన్లో ప్రభు నింపబోతున్నాడు. సంఘంలో ఆయన సన్నిధానంలో నువ్వు నిలబడగలిగితే, ఆయన సన్నిధానంలో నువ్వు ఉండగలిగితే, నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నిశ్చయంగా రూతు దేవుడే నీ దేవుడు కదా. భయపడకుండు. ఇంకా ఆమెకి ఏ కొదవలేదు. ఆయన చెప్పిన ఒకటే మాట, నిన్ను ముట్టడానికి ఎవరికి అధికారం లేదు. నేను అంటాను, సాతానుగాడికి అధికారం లేదు. నిన్ను ఎవరు పాడు చేయాలని చేస్తున్నారు, నీ కుటుంబాన్ని ఎవరు నాశనం చేయాలని చూస్తున్నారు, ఏ దుష్టుడు మీకు విరోధంగా వేస్తున్నాడు, యవన బిడ్డ, యవన చెల్లి, యవన తమ్ముడు, యవన అక్క, అమ్మ, నాన్న, ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీరు గొప్ప కంచెలో ఉన్నారు, ఐ సెక్యూరిటీ జోన్లో ఉన్నాడు. నిశ్చయంగా నా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును గాక. బెత్లెహేము అనబడిన దేవుని సన్నిధానంలో నిలబడు, దేవుని కృపలో నిలబడు. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఈ వాగ్దానం మీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. ప్రార్థన, ప్రభువా వాగ్దానం నెరవేర్చి కృప చూపించి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.